మధుర సాన్నములతో పాలను మరిపించు పండుగ ఇదే పలు రుచులను నేర్పు పండుగ. నా బంగారు తండ్రి, ఇవాల్టి నుంచి నువ్వు అన్నం తినేయచ్చు. ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యకారకం ఆశీసులనందించే పెద్దల దీవెనల వరం. ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యకారకం ఆశీసులనందించే పెద్దల దీవెనల వరం. ఆకతాయి ఆటలను ఆటుపోటు జీవితమును ఆటలను ఆటుపోటు జీవితమును అలవడుటకు దేహముకు 6 రుచుల ఆరంభం. అలవడుటకు దేహముకు 6 రుచుల ఆరంభం. పారాడే శిశువుకు మధుర సాన్నములతో పాలను మరిపించు పండుగ ఇదే పలు రుచులను నేర్పు పండుగ. మా పాపకి నామకరణం కూడా చేశాము. సో కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. ఎండ్ ఆఫ్ ది వీడియో అయితే బాగుంటుంది. మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా అన్నప్రసన్న అవ్వగానే ఆ గోమాతకి మనము అరటిపండు తినిపించాలి మన పాప చేత అని చెప్పేసి తినిపించాము. చాలా బాగుంటుంది. మా పాప చాలా ఎంజాయ్ చేసింది. ఇలాంటివి మీరు నేర్పించాలి పిల్లలకి తప్పకుండా. వేడి పాయసం చేశారు, బుక్కు పెన్ను పెట్టారు. ఇప్పుడు చూద్దాం పాప ఏం పట్టుకుంటుందో. పాప పాకుకుంటూ వెళ్ళింది, బుక్కు పెన్ను పట్టింది. పాప డాక్టర్ అవుతుంది. పాపకు పాయసం పెట్టారు. మంచి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్యూచర్లో తప్పకుండా పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఆవులకు మనము పూరి చేయాలి. ఓకేనా బిడ్డ? మంచి ఫ్యూచర్లో పెద్దగా అయినాక ఒక తల్లిని చూడండి అడాప్ట్ చేసుకోవడం మనం మంచిది చాలా. ఓకేనా? అందరు దేవుళ్ళందరూ ఆవులోనే ఉంటారు. సరేనా బిడ్డ? సో చూసారు కదా మా హస్బెండ్ ఎలా టీచ్ చేస్తున్నారో మా డాటర్కి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అన్నప్రసన్న రోజైతే మా పాపది ఇలా గోమాతలకు తినిపించడం అనేది చాలా సంతృప్తినిచ్చింది మాకు. మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ నేర్పించండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.